మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇవాళ నిర్మల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. ఇక మామడ మండలంలోని పొన్కల్ గ్రామంలో గోదావరి నదిపై నిర్మించిన సదర్మత్ బ్యారేజ్ ను ప్రారంభిస్తారు. అలాగే యాసంగి సాగు కోసం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయబోతున్నారు. 2016లో 676 కోట్ల రూపాయలతో ఈ బ్యారేజీ నిర్మాణం చేపట్టగా నిధులు లేమితో సమస్యల్లో పనుల్లో కూడా జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రికల్ పనుల కోసం రాష్ట్ర సర్కార్ 12 కోట్లు విడుదల చేయడంతో వసూలు పూర్తి చేశారు. నిర్మల్ జిల్లాలో 13,000 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 5,000 ఎకరాలకు సాగునీరు అందించబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు 1.58 టీఎంసీల సామర్థ్యంతో 55 గేట్లను ఏర్పాటు చేశారు. అనంతరం నిర్మల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. మాధవి, సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. ఒకవైపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు కూడా త్వరలో ఒక 2-3 రోజులలో వాటి కూడా షెడ్యూల్ రాబోతుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలన్నీ కూడా కైవసం చేసుకోవాలని చెప్పేసి గట్టి పట్టుదలతో ఉంది. ఈసారి సింబల్ తో జరిగే ఎన్నికలు కాబట్టి, గతంలో పంచాయతీ ఎన్నికలు నాన్ సింబల్ గా పార్టీల పరంగా సింబల్ లేకుండా జరిగిన ఎన్నికలు కాబట్టి వాటిని అంశానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకుని ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటనలు చేసి కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఎక్కువగా మెజార్టీ సీట్లు గెలిచే విధంగా కూడా కృషి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సింబల్ తో జరిగే ఎన్నికలు కాబట్టి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా ఒక బహిరంగ సభ సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ సంబంధించి ఆ మున్సిపల్ గానే ఆ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అన్నిటి కూడా ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా కూడా కృషి చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావించారు. అందులో భాగంగానే 4 జిల్లాలకు సంబంధించి షెడ్యూల్ అయితే ఇప్పటికీ ఖరారు చేయడం జరిగింది. ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు అక్కడికి చేరుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్న తర్వాత అక్కడ చెనాక కోరాట బ్యారేజ్ కు నీళ్లు విడుదల చేయడంతో పాటు సదర్మట్టు బ్యారేజ్ ను కూడా అక్కడ కూడా వాటర్ విడుదల చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు నిర్మల్ జిల్లాలో బహిరంగ సభలో పార్టిసిపేట్ చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన డెవలప్మెంట్స్ వాటిని అన్నిటి కూడా వివరించేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇంద్రవెల్లి ఏరియాకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి గతంలో చేసిన వాటిని అన్నిటి కూడా ఈ సభా వేదిక కూడా ప్రజలకు వివరించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రేపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో తన సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి రేపు పర్యటించబోతున్నారు. దాదాపు 1,500 కోట్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా రేపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా IIIT ఇప్పుడు రాష్ట్రంలో ఆదిలాబాద్ లో బాసరలో తర్వాత నెక్స్ట్ IIITని పాంబనార్ జిల్లాలో దాన్ని లాంచ్ చేయబోతున్నారు. దానికి సంబంధించి కూడా రేపు శంకుస్థాపన చేయబోతున్నారు. నెక్స్ట్ వస్తున్న ఈ IIITకి సంబంధించి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో దాన్ని కూడా రేపు ఉమ్మడి మామనార్ జిల్లాకు సంబంధించి జడ్చెల్ల మామనారు ఏరియాలో దాన్ని లాంచ్ చేయబోతూ శంకుస్థాపన చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడే బహిరంగ సభను ఏర్పాటు చేసి ఉమ్మడి మామనార్ జిల్లాలో కూడా జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఇటీవల ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు ఏవైతున్నాయో పాలమూరు రంగారెడ్డికి కానీ అదేవిధంగా జూరాల అదేవిధంగా నెట్టెంపాడు భీమా రాజు భీమా వీటికి అన్ని కోయిల్ సాగర్ వీటి ప్రాజెక్టులకు సంబంధించిన జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కానీ అదేవిధంగా కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేపడుతున్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ఏదైతే ప్రాజెక్టు ఉందో దానికి సంబంధించిన అంశాలకు వీటన్నిటి కూడా వివరించే అవకాశం ఉంటుంది. వీటితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు దాదాపు 1,500 కోట్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి రేపు మహబూబ్నగర్ జిల్లాలో శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ఈ నెల 18న ఉదయం ఖమ్మం జిల్లాలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తర్వాత మధ్యాహ్నం నేరుగా సమ్మక్క సారలమ్మ దగ్గరికి చేరుకోబోతున్నారు. మేడారం జాతరను ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి అక్కడే కేబినెట్ సమావేశాన్ని కూడా చేపట్టాలని చెప్పేసి నిర్ణయించారు. కేబినెట్ తర్వాత కూడా అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేసి అక్కడ బహిరంగ సభలో కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. రైట్, థాంక్యూ ప్రతాప్.